ఇడ్లీ పులిహార చేసే విధానము. కావలసిన పదార్థాలు: ఉడికిన ఇడ్లీలు ఒక బౌల్లో రెడీ పెట్టుకోవాలి. పోపులు: కరివేపాకు, ఎండుమిర్చి ప్లేట్లో తీసుకోవాలి. సాల్ట్ రెడీగా ఉంచుకోవాలి. నిమ్మకాయని ఒక బౌల్లో పెట్టుకోవాలి. రసం తీసి రెడీగా వండించుకోవాలి. రెడీగా ఉన్న ఇడ్లీలు చిదుపుకుని చక్కగా మెత్తగా అవ్వేటట్టుగా చిదుపుకోవాలి. చిదిపి దాన్ని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు సాల్ట్ తీసి నిమ్మరసంలో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేయాలి. ఈ స్నాక్స్ చాలా కమ్మగా ఉంటుంది. ఇడ్లీ నచ్చని వాళ్ళకి కూడా ఇది తినాలనిపిస్తుంది. కనుక ఈ స్నాక్స్ చాలా తొందరగా కూడా చేసుకోవటానికి వీలవుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఆయిల్ మరిగిన తర్వాతను పోపు సామాన్లు ముందుగా వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీన్ని దోరగా వచ్చేటట్టు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు దోరగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలా కలిపి దోర రంగు వచ్చాక అప్పుడు ఎండుమిర్చి రెడీగా ఉన్న ప్లేట్లోది ఎండుమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. దాన్ని మొత్తం మూడు కలుపుతూ ఉండాలి. చక్కటి రంగు వచ్చే వరకు కలపాలి. ఈ పెనంలో ఇది రెడీగా వేగిన తరువాతను ఇప్పుడు పసుపు కొద్దిగా తీసుకుని దానిలో వేయాలి. ఈ పసుపు కలర్కి బాగుంటుంది కనుక పసుపు చల్లుకోవాలి. ఇప్పుడు తురిమిన ఇడ్లీలు దానిలో వేసుకోవాలి. వేసిన తరువాతను దాన్ని బాగా కలపాలి. అడుగున పైన మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలపాలి. మొత్తం అంతా కలిసేటట్టు చూసుకోవాలి. చక్కటి సువాసన వస్తుంది. ఇలా కలిపి కమ్మగా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ఈ కలిపిన తరువాతను 1 నిమిషం అలా కలియబెట్టి దాన్ని 1 నిమిషం ఆగాలి. పసుపు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎక్కువ తక్కువలు చూసుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని దానిలో వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. ఇది అంతా కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇలా చక్కగా కలిపి అడుగున పైన మొత్తం కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి చక్కగా తీసి రెడీ పెట్టుకోవటానికి మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ స్నాక్స్ ఇప్పుడు రెడీ. చక్కటి సువాసన గుమగుమ వస్తుంది. ఇది 2 విధాలు. చట్నీ లేకుండా తినటానికి బాగుంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో రెడీ అయ్యే స్నాక్స్ ఇది. ఇడ్లీ నచ్చని వాళ్ళు ఈ రకంగా తింటే నచ్చుతుంది. పిల్లలకి కూడా ఈవినింగ్ తినటానికి బాగుంటుంది. చక్కటి వాసన వస్తుంది. మీరు కూడా చక్కగా ప్రయత్నించి తిని చూడండి.